తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్లో దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కేసు ప్రస్తావించలేదన్న సాకు తిరస్కరించారు. అనంతరం ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్ కావడంతో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి సుప్రీంకోర్టు కూడా విచారణకు నిరాకరించింది. దీంతో మీనాక్షి నటరాజన్ పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. రిసీవ్ చేసుకోవడానికి లేదు. అందరు పార్టీసు రెస్పాండెంట్స్ అపీర్ అయ్యారు. అపీర్ అయిన వెంటనే కోర్టుకు మేమేం తెలియజేశామంటే, దీంట్లో 7 పార్టీల్లో రెస్పాండెంట్స్లో 4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాత ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఈ కోర్టుకి అసలు కాంగ్రెస్ తీసుకునే అధికారం కాదు, ఎస్ఆర్ స్టేజ్లో కూడా రిసీవ్ చేసుకోవడానికి లేదు. తీసుకుని మాకు నోటీసులు ఇచ్చి సమ్మన్లు ఇచ్చి కౌంటర్లు చేయమని చెప్పి అధికారం అసలు లేదు. ఒకవేళ మేము కౌంటర్లు కనుక వేస్తే మా డిఫెన్స్ ఇందులోనే ఇప్పుడే తెలిసిపోతుంది. మీకు జ్యూరిస్డిక్షన్ లేని కోర్టుకి దీన్ని డిసైడ్ చేసి మా కౌంటర్లని డిసైడ్ చేసే అధికారం మీకు లేదు అంటే, కోర్టు వారు ఏమన్నారంటే, నేను కాంగ్రెస్ తీసుకోలేదు అని. కాంగ్రెస్ తీసుకోకుండా ఈ కేసులో క్లియర్గా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని లోపల బాడీలో రాసి ఉంది. అట్లాగే కాస్ట్ టైటిల్లో రెస్పాండెంట్స్ పేర్ల కింద రాసి ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ రకంగా నోటీసులు ఇచ్చారు? ఇది ఇవ్వటం కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే, హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఎక్స్ ఎమ్మెల్యే మీద వేసినా, ఎక్స్ ఎంపీ మీద వేసినా, ఎవరి మీద వేసినా కూడా అది డిసిగ్నేటెడ్ కోర్టు ముందు, ఎంపీ ఎమ్మెల్యే డిసిగ్నేటెడ్ కోర్టు ముందుకు వెళ్ళాలి. మీరు అసలు సమ్మన్స్ ఇవ్వడం కూడా తప్పు అని అంటే, అది ఇచ్చేశారు, ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు ఆ కంప్లైనెంట్ ఆమె అంటే చెప్పాను కోర్టుకి, మేము అక్యూజ్డ్గా రాస్తున్నారు, రెస్పాండెంట్గా మీరు మాకు నోటీసులు ఇచ్చారు, మేము రెస్పాండెంట్స్ కిందకే చెప్తున్నాము, అక్యూజ్డ్గా రాస్తున్నారు. కొన్ని ఆర్డర్ కాపీల్లో కొన్ని చోట్ల కూడా అక్యూజ్డ్ రాశారు. మీరు అసలు మమ్మల్ని రెస్పాండెంట్స్గా చేర్చి అక్యూజ్డ్ అని డిసిగ్నేట్ చేయటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మీరు అంటే లేదు అది తప్పు జరిగింది రాశారు ప్రీవియస్గా, ఆమె ఉన్నప్పుడు కాదు అన్నట్టు కూడా ఆ జడ్జి గారు కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఇవాళ జరిగిన దాంట్లో ఫైనల్గా కోర్టు వారు ఏమన్నారంటే, ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అయిపోయే ముందు కోర్టు వారు ఏమన్నారంటే, మీరు చెప్పారు దీనికి మాకు వాళ్ళు ఎమ్మెల్యేలని కానీ, పాత ఎంపీలని కానీ, ఎక్స్ ఎంపీలని కానీ, ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ అని చెప్పి తెలియజేయడానికి మీరు ఎవిడెన్స్లు ఇవ్వండి అని చెప్తే, దాని ప్రకారం కోర్టు వారి డైరెక్షన్ ప్రకారము మేము వాటికి మెమో వేయడం జరిగింది. మెమోని బేస్ చేసుకుని సెక్షన్ మళ్ళీ జడ్జి గారికి మ్యాటర్ పుటప్ చేసి, ఇప్పుడు 3 గంటలకి ఇవాళ ఈ కేసుని సరైన కోర్టు ముందు దాఖలు చేసుకోండి అని రిటర్న్ చేయటం జరిగింది. దీనివల్ల ఇవాళ మీనాక్షి గారి మీద ఏ విధమైన కేసు ఇవాళ రోజునకి లేనట్టు లెక్క. కానీ అన్ఫార్చునేట్గా అక్కడ ఆవిడకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. కానీ ఇది మళ్ళీ ఈ ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు డిసిగ్నేటెడ్ కోర్టుకి వెళ్ళినా కూడా సమ్మన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మొత్తం ఈ వాదనలన్నీ విన్న తర్వాత మాత్రమే వారు కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈసారి అక్కడ కూడా మేము మా వాదన ఖచ్చితంగా కోర్టు ఏది చేయొచ్చు, ఏది చేయొచ్చో కూడా మళ్ళీ మేము చెప్పడానికి తయారుగా ఉన్నాం.